అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెబిలిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెబిలిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట, అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ 54 టైమ్స్ కానీ లేకపోతే 108 టైమ్స్ కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాడికి ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో 12వ ఇంట్లో పడున్నారు. అలాగే 3వ ఇంట్లో 3rd లార్డ్ తోటి పడిన సన్తో ఉన్నారనమాట ప్రస్తుతం. సో ఆయన మూవ్ అవుతున్నారు, ఫస్ట్ వీక్లోనే మూవ్ అవుతున్నారు మిథునానికి. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది, ఎందుకంటే జూపిటర్ అండ్ ఈ రాశికి అధిపతి అయిన మనకి బుధుడు కలయిక ఉంటుంది. సో కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్తూ ఉంటాము, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. చాలా మటుకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు తీసుకోగలుగుతారు, దాంట్లో ముందుకెళ్ళడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే ఒక మాసం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే 2nd హౌస్లో మార్స్ డెబిలిటేషన్ నుంచి కూడా 3వ ఇంట్లోకి వెళ్తున్నారు. సో ఆ టైం కూడా ఏంటంటే బిజినెస్కి చాలా బాగుంటుంది. అలాగే డిఫెన్స్ కానీ మిలిటరీ కానీ అలాంటి వాళ్ళందరికీ ఓరట అనేది కలుగుతుంది. అండ్ మంచి మంచి పథకాలు వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి, ఎస్పెషలీ గవర్నమెంట్ పథకాలు అనమాట. సో తప్పక ఏంటంటే ఈ నెల అంతా వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎస్పెషలీ 2nd half ఆఫ్ దిస్ మంత్. ఫస్ట్ ఏంటంటే మనకి స్టెప్పింగ్ స్టోన్ కింద ఆపర్చునిటీస్ వస్తాయి, అది 2nd half ఆఫ్ దిస్ మంత్ అవి నెరవేరుతాయి అనమాట. తప్పక మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది. జూపిటర్ బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా, అన్నీ ఉన్నట్టే అబండెన్స్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. పెద్దల ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉంటాయి. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అని ఎప్పటి నుంచో ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ నెల ప్లస్ పాయింటే అవుతుంది, పాజిటివ్గానే ఉంటుంది. వాళ్ళకి తగిన వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని ఏంటంటే 10th హౌస్లో ఉన్నారు, తప్పక పని చేయిస్తారు. అంటే ఏంటి, శ్రమపడి పని చేయిస్తారు.
అండ్ శ్రమకి తగిన ఫలితం కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. తప్పక వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి కలయిక అనేది ఉంటుంది. ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రెజెంట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. శుభకార్యాలు కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఏంటంటే శుభ ఖర్చులు అనేవి చెప్తాం ఎక్కువ, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఆలోచించుకునే పెట్టుకోవడం అనేది జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైనా మహిళలు ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. తప్పక స్టార్ట్ చేస్తారు, దాంట్లో ముందుకు సాగుతారు అనమాట. అలాగే స్టూడెంట్స్కి కూడా నేను ఇందాక చెప్పినట్టు తప్పక వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది. అలాగే పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఈ నెల జూన్ నెల మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఓన్ హౌస్లో ఆయన ఆ రాశిలోనే ఉన్నప్పటికంటే బుధుడు ఉన్నప్పటికీ చాలా చాలా బాగుంటుంది. అలాగే 12th లార్డ్ కూడా మనకి వచ్చేస్తున్నారు ఈ నెలలోనే, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు. సో ఖర్చులు కూడా కొంతవరకు తగ్గుతాయి, ఆనందంగా ఉంటారు మిథున రాశి వాళ్ళు ఈ నెల అంతా అని చెప్పుకోవాలన్నమాట. కానీ కొంత హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫస్ట్ వీక్. అలాగే ఏంటంటే బికాస్ మూమెంట్ లేదు కదా 12లో, సో హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో పిల్లలు కూడా కొంతవరకు హెల్త్ విషయంలో ఖర్చు పెట్టాలి అనేది కనిపిస్తుంది. అంటే ఖర్చులు అంటే మంచిగా డాక్టర్ని సంప్రదించడము, హెల్త్ చూసుకోవడము, ఇలాంటి వాటి మీద ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ వెడ్నెస్డే ఏంటంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే విష్ణుమూర్తిని సందర్శించుకోవడం చాలా మంచిది అన్నమాట. మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే రాహు కేతువులు అంటే అన్ని గ్రహాలకి నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ఇంకా మంచిది. అది నిత్యం చేస్తే ఎప్పటికైనా మంచిదే, మనకి ఎప్పటికైనా పాజిటివిటీ ఉంటుంది. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా బ్యాంక్ బ్యాలెన్స్ పాజిటివిటీ పెరుగుతుందన్నమాట. సో తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది మీకు ఈ నెల. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి మీకు. అదొకటి కాకుండాను బాధ్యతల మీద యాంగ్జైటీ అనేది, అంటే ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఇంకా ఇంపార్టెంట్. అంటే డైట్ ఫాలో అవ్వమని నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా లోన్స్ ఇవ్వడం అనేది కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మీరు అనుకున్న టైంకి లోన్స్ అనేవి తిరిగి రావు అన్నమాట. అలాగే 12th జూపిటర్ ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ధర్మక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, చురుగ్గా పాల్గొంటారు. అలాగే ఏంటంటే వీళ్ళు దాని మీద విరాళాలు ఇవ్వడం కానీ దాన్ని ఖర్చు పెట్టడం కూడా ఎక్కువే ఉంటుందన్నమాట. సో కొంతవరకు ఖర్చు దగ్గర సేవింగ్ మెంటాలిటీ ఈ మంత్ తెచ్చుకోవడం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. అండ్ కుటుంబ విషయానికి వస్తే కనుక కుటుంబ పరంగా ప్రీవియస్ మంత్స్ మనం చూసినప్పటికీ ఇన్ కంపారిజన్ మనం చేసినప్పటికీ ఈ నెల కొంతవరకు వీరికి ఊరట కలుగుతుంది, బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. అండ్ 8th రాహు ఉన్నాడు, సో తప్పక ప్రాపర్టీ విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ 2nd కేతు తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అగ్రిమెంట్స్, డిసగ్రిమెంట్స్ రావడం, అలాగే లవ్ లైఫ్లో కూడా ఏంటంటే ఎడబాటు రావడం అనేది మామూలు అనమాట ఈ మంత్. సో కొంతవరకు ప్లసెస్ ఉన్నాయి, కొంతవరకు మైనసెస్ ఉన్నాయి. తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారాలు చేయవలసిందే. ఏమేమి చేయాలి? ఫస్ట్ రాహు కేతుకి నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ విషయం ఇందాకనే చెప్పాను, సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్, అప్స్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా సరే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఎందుకంటే 2nd లార్డ్ 11th ఉన్నప్పటికీ ఇప్పుడు 12th వెళ్తారు ఆఫ్టర్ జూన్ 15th. సో ఆదిత్య హృదయం చదువుకోవడం, అందుకని జనరల్గా నవగ్రహాలని చెప్పేశాను. అలాగే దీపం, ఒక పీపుల్ ట్రీ కింద దీపం వెలిగించడం చాలా చాలా మంచిదన్నమాట. మండే రుద్రాభిషేకం తప్పక చేయించుకోండి, మీకు ఇంకా మంచి జరుగుతుంది. ఇవన్నీ చేసినప్పటికీ కొంతవరకు ఏంటంటే ఈ నెల సాఫీగా గడవడం అనేది, కొంతవరకు ట్రబుల్స్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే నెగటివిటీస్
ఎక్కువ అవ్వకుండా ఉండడం అనేది మనం చూసుకోవాలి. సో తప్పక మీకు ఇంకా వచ్చే కాలం ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది.